ఆయన లేచి ఒక మాట అన్నాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. మీరు నాతో ఉండులాగున నేను ఒక స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను. అంతము వరకు నమ్మకంగా ఉండండి. నేను మీ అందరి పాపాలు క్షమించేశాను. నా రక్తం వల్ల కడిగేశాను. ఇంక మీలో పాపము, శాపము, దోషము లేదు. మరలా పాపం చేయకండి. ఇంక ఏ శోధనలోనికి వెళ్ళకండి. యేసుక్రీస్తు వాక్యము నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని యొక్క శరీరాన్ని రక్తమును తాగుతూ బలలో చేతులుంచు సంగముగా కట్టబడి నమ్మకంగా నా పిలుపు కోసం ఎదురు చూడండి. నేను ఒకానొక దినమున మధ్యాకాశానికి రాబోతున్నాను. నేను వచ్చి పిలుస్తాను. ఎప్పుడొస్తాడనే చెప్పలేదు కానీ ఆయన వస్తాడని మాత్రం చెప్పాడు. పిలుస్తాను. నా బూర శబ్దం విని ఎవరైతే సంపూర్ణ పరిశుద్ధులై ఉన్నారో వారందరూ కూడా మధ్యాకాశంలో నన్ను ఎదుర్కోవడానికి వస్తారు. మనందరం కలుస్తాం. మనందరం దేవుని రాజ్యంలో సంతోషంగా ఆనందంగా యుగ